విషయంలో కనుక వస్తే తెలంగాణలో గత 2-3 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కానీ, లేకపోతే దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు కానీ, లేకపోతే తర్వాత జరిగిన మునుగోడు ఎన్నికలప్పుడు కానీ వాతావరణం ఎలా ఉందంటే, అప్పటి వరకు వాతావరణం ఎలా ఉంది అంటే, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, లేకపోతే తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరుగుతుంది అనే వాతావరణం కొంచెం కనపడింది. ఒకనొక దశలో అయితే 2 చోట్ల అధికారంలో, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తెరాస భాజపా మధ్య ఉన్న పోటీతో ఉన్న డి అంటే ఢీ కొనే పరిస్థితిలో ఒక సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళినట్లే అనిపించింది. అయితే గత కొద్ది నెలల క్రితం అప్పటి వరకు తెరాస ప్రభుత్వం మీద, పార్టీ మీద దూకుడుగా పోరాటం చేస్తున్న బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి అధ్యక్ష పదవి మార్పు జరిగిన తరిమిలా అనూహ్యంగా అప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో దర్యాప్తుల విషయంలో కూడా వెనుకడుగు పడింది అన్న విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయి, అనూహ్యంగా ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ప్రజల్లోకి ఎలా సెంటర్స్ వెళ్ళిపోయినాయి అంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో తెరాసాని బారాసాగా మార్చిన పార్టీ 2 ఒకటే అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళటం వల్ల బారాసా ఒక అడుగు వెనకపడినట్లు అనిపించింది. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావటం, కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవటం, ఇప్పుడు వచ్చే వాతావరణం వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఓకే బారాసా జనసేన పొత్తుతో మొదటిసారిగా అఫీషియల్ గా పొత్తుతో సీట్లు పంచుకుని మరి పోటీలో దిగుతున్న దరిమిలా బారాసా కూడా, భాజపా కూడా పోటీలో వస్తుంది అనిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయి వాతావరణం చూస్తుంటే పోటీ ప్రధానంగా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ మధ్య పోటీ ఎక్కువగా ప్రధానంగా ఉందని చెప్పి వాతావరణం క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే మిత్రులు రోహిత్ గారు అంగీకరించకపోవచ్చు, కానీ వాతావరణం కనుక చూసుకుంటే వలసలు, పార్టీలోంచి వలసలు అంటే భారతీయ జనతా పార్టీ నుంచే రాజగోపాల్ రెడ్డి గారి నాయకులు పార్టీలోకి వచ్చి 2 నెలలు 3 నెలలు కూడా ఉండకుండా పార్టీ ఇప్పుడు మారుతా మేము బారాసా పార్టీని సమర్థవంతంగా ఢీకొట్టలేకపోతున్నాం,